రైట్. వెంకటరెడ్డి గారు, ఈరోజు అసెంబ్లీ అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కనుక చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఏదో చూశారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఆ తర్వాత ఒక చిట్ చాట్ కూడా మీడియాతో ఆ క్రమంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూలో నేను కూడా రేవంత్ రెడ్డి గారిని అదే చిట్ చాట్లో ప్రశ్నించడం జరిగింది. బీజేపీ కాళేశ్వరం ఇష్యూలో కేవలం 3 బ్యారేజీల విషయంలోనే మీరు ఎంక్వైరీ చేయమని మీరు చెప్పడం వెనుక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు సిబిఐ వాళ్ళు అని చెప్పి చెప్పడం కావచ్చు. ఓవరాల్గా మీరు మొత్తం కాళేశ్వరం విషయంలో అంటే ఆయన ఏమంటారంటే 3 బ్యారేజీల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బయట పడతాయి కదా, ముందైతే ఆ 3 అయితే చేయాలి కదా అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము అనట్లేదు, ఇప్పుడే చెప్పట్లేదు. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రిగా కాకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఏం చెప్పాడు? 100 సార్లు 100 మీటింగుల్లో ఎవడైతే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మొక్కిర్రో తిన్నరో వాళ్ళని కక్కిచ్చి ఆ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకి పంచుతామని చెప్పింది ఎవరండి? ఎంక్వైరీ వేస్తామన్నారు. తర్వాత చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కట్టించి లోపలేస్తామని చెప్పింది ఎవరు? ఇదే ముఖ్యమంత్రి గారు కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇప్పుడు మేము దానికంటే ముందే చెప్తా ఉన్నాం. 1 కాదు 2 కాదు 3 బ్యారేజీల్లో మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, కాలువలు కానీ, మోటార్లు కానీ, ఏవైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో టోటల్ గా ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ 94,000 కోట్ల 1,00,000 కోట్ల వాటి మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఒక వెనక్కి దక్కి ఒక మేడిగడ్డ మీదనే ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు అది కూడా నెలల కొద్దిగా టైం తీసుకొని లాస్ట్ లో రిపోర్ట్ చేతులకు వచ్చాక వాళ్ళకు అవకాశం ఉన్నా, అవసరం ఉన్నా, వాళ్ళ లోపలేసే అవకాశం ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా మేము వేస్తే మాకు ప్రాబ్లం వస్తుందని భయపడిపోయేమో మరి వాళ్ళని తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పారు. మేము అడిగింది ఏంటి? టోటల్ కాళేశ్వరం మీద ఏమని చెప్పినాం? టోటల్ కాళేశ్వరం మీద ఎందుకు వేయలేకపోయారు? మీరు భయపడ్డారా? లేకపోతే ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? వాళ్ళకి మధ్యలో అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా? ఎందుకు వేశారు? ఒకటి తర్వాత ఒకటి కాదు. మీరు వేయాల్సింది ఏంటి? కమిషన్ వేశారు కదా, చిన్న ఎంక్వైరీ కాదు ఇది. పీసీ ఘోష్ కమిషన్ అనేది నెలల కొద్ది ఎంతో మందిని విచారించి కొంతమంది జైల్లో కూడా పెట్టారు మీరు ఇంజనీర్స్ ని. మరి అలాంటిది దీన్ని ఎందుకు ఓన్లీ మేడిగడ్డ వరకే తీసుకున్నారు? కాళేశ్వరం ఎందుకు తీసుకోలేదు? ఏమైనా ఇష్యూ వచ్చినాయా? కాంట్రాక్టర్లకు మీకేమన్నా అండర్స్టాండింగ్ ఉందా? లేకపోతే దాని వెనకాల ఉన్న రాజకీయ నాయకులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? దాని గురించి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనం 19 జూన్ 2019లో ఏదైతే ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 2020 నేను అనుకుంటా జూలైలో బివి రమణారెడ్డి అనే ప్రాజెక్ట్ ఇంజనీరు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే మేడిగడ్డలో పగులు కనపడతా ఉన్నాయి, రేపొద్దున డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయకపోతే రేపొద్దున ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రోజు పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కానీ అప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు, అంటే నవంబర్ వేసుకుందాం, ఏది ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు, నవంబర్ వరకు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఎల్ఎన్టీ తోటి మాట్లాడి దాన్ని రిపేర్ చేసి ఉంటే ఆ రోజే సెట్ అయిపోయేది. టోటల్ గా దాన్ని రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉండే. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 32 నెలల కాలంలో ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రిపోర్టు 378 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఏం చెప్పింది దాంట్లో? ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఏదైతే 7th బ్లాక్ మేడిగడ్డ ఉందో దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెబితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేకపోయారు? డబ్బులు లేకనా, చేతగాకనా, ఎల్ఎన్టీతో మాట్లాడలేకనా? మరి ఎందుకు దాన్ని గాలికి వదిలేశారు? రాజకీయాల కోసమా? రాజకీయంగా గెలవడానికి కోసమే ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉన్నారా? దానికోసం దాని మీద సమాధానం చెప్పట్లేదు. కొంత వరద నీరు వస్తున్నా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ అంటే నీళ్ళ మట్టం ఎక్కువ పెరుగుతూ ఉంటే దాని నుంచి నీళ్లు తోడుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని కూడా పోగొట్టుకున్నారు. అట్లాంటిది 3 సీజన్లు పోయినాయి. సో ఏమంటున్నా అంటే నేను భారతీయ జనతా పార్టీ ఇప్పటికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీకున్న అవకాశాన్ని వదులుకున్నారు. 3 బ్యారేజీల మీద ఎంక్వైరీ చేయకుండా ఒకటే బ్యారేజ్ మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసుకొని తూపు మంత్రంగా
ఏదో తెలంగాణ ప్రజలకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇది కాకుండా తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా చేయకుండా ఉంటే ఇప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టు మన చేతిలోకి వచ్చేది. ఈ రోజే మా ఎంపీలందరూ కూడా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో పాటుగా అందరూ కూడా ఈరోజు సిఆర్ పాటిల్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద త్వరితగతిన ఏం చేయాలి, టెక్నికల్ గా మనం దీన్ని ఎట్లా తీసుకుపోవచ్చు, ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు అది చెప్పమని చెప్పేసి ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ ఈ రోజు ఇచ్చారు పార్లమెంట్ సమావేశం. సో దాన్ని డెఫినెట్ గా ఎన్డీఏసీ రిపోర్ట్ ని కన్సిడర్ చేసుకుంటూ దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత తీసుకోరు, ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇస్తుంది. ఓకే వెంకటరెడ్డి గారు, అందసత్యం గారు